పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు. ఇన్ని మాటలు చెప్పినా వినేటటువంటి లక్షణం లేనటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి బాలుడు లాంటివాడు. స్త్రీ బాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంత భృజంవాదిన అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కాబట్టి తను పట్టిన మంకు పట్టే కానీ ఇతరుడు చెప్పారని వాడు వినడు. పిల్లలు చూడండి, బుద్ధి మరల్చాలి, ఇంకొక దాని మీదగా వాడు మరిచిపోయి ఆలోచన మొదలెట్టాలి తప్ప వాడు ఏది పట్టుకున్నాడో అదే. మరుగుపాలు తాగేస్తానన్నాడు అనుకోండి, మరి మరుగుపాలు మూతికి కాలిపోతుందిరా అన్నారనుకోండి, వాడు వింటావు. నాకు ఇస్తావా ఇవ్వవా అని ఏడుస్తాడు. ఏడిచ్చాడని ఇవ్వగలరా మీరు? ఇవ్వలేరు. వాడిని ఊరుకోపెట్టాలి. అది వాడి మూర్ఖత్వం మీద ఆధారపడుతుంది. వీడు ఎంత వయస్సు వచ్చినా అంతే. కాబట్టి పాలిత దుర్నయుండు శిశుపాలుడు బాలుడు వీని నేల భూపాలక నీకు పట్టు వరపన్మరి ధర్మ విరుంగ వీనికిన్ బోలునే. ఇటువంటి వాణ్ణి పట్టుకుని నువ్వు ఏదో మారుద్దామని ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఎందుకు అలా బ్రతిమాలుతావు? బ్రతిమాలితే మారేవాడు, బ్రతిమాలితే అర్థం చేసుకునే లక్షణం ఉన్నవాడు, తను చేసిన దోషమేమిటో తెలుసుకుందామనే ప్రయత్నం ఉన్నవాడు, నువ్వు నాకు పెద్దరికం ఇచ్చావు, నా పెద్దరికాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఉన్నవాడా? నేను ఎందుకు కృష్ణుడు పూజనీయుడో చెప్పాను. కృష్ణుడు అందుకు పూజనీయుడని అంగీకరించగలడా? కృష్ణుడు ఆ గొప్పతనం ఉన్నవాడని విచారణ చెయ్యగలడా? చెయ్యలేడు. నువ్వు ఎంత మాట్లాడితే ఏం ఉపయోగం? కాబట్టి ఎందుకు వెళ్ళి ఆయన అలా బ్రతిమాలుతావు అన్నాడు. అని శిశుపాలుని వంక తిరిగి భీష్ముడు ఒక మాట అన్నాడు. ఇది చాలా గంభీరమైన మాట. ఇక చూడండి, ఓ మాట అంటుంటారు పెద్దలు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అందుకుంటున్నాను అంటూ చెప్తారు. ఇంకా అలా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అని భీష్ముడు మాట్లాడుతున్నాడు. అవినయ బుద్ధి వైహరికి అర్ఘ్యమయోగ్యము అంటివి నీవు మూర్ఖము శిశుపాల ఇంక పలుకన్ వలసెన్ సభలోననున్న ఈ అవనిపులెల్ల ఆతని దయం పరిముక్తులు వానిచేత ఆహవజితులు తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. నువ్వు ఇంతమంది రాజులున్నారు, ఇంతమంది రాజులున్నారు, ఇంతమంది రాజులున్నారు, కృష్ణుడు ఎలా పూజార్హుడు? కృష్ణుడు రాజు కాదు కదా అని కదా అంటున్నావు. నేను ఒక మాట చెప్తాను విను శిశుపాల, నువ్వు వింటావని నమ్మకమేం లేదనుకో. అవినయ బుద్ధివై హరికి అర్ఘ్యమయోగ్యము అంటివి. హరికి అర్ఘ్యం ఇవ్వవద్దు, ఆయనకి పూజ చెయ్యవద్దు అని అంటున్నావు. సరే, నీవు మూర్ఖవు శిశుపాల, నువ్వు చెప్తే వినేటటువంటి వాడివి కావు. మూఢుడు అనుకోండి, చెప్తే వింటాడు. అందుకే శంకరాచార్యులు వారు మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. వాడికి తెలియదు కానీ చెప్తే వింటాడు. వాడిని మూఢ అని పిలిచి చెప్పారు శంకరాచార్యులు వారు. మూర్ఖ వాడు మీరేం చెప్పండి వినడం. మూర్ఖజన చిత్తము తెల్పన అసాధ్యమేరికిన్. నువ్వు వినవు కానీ నీ మాట నిజమని సభ అనుకోకూడదు, అందుకు చెప్తున్నా. అది భీష్ముడి యొక్క హృదయం, సభకి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నాను. ఈ కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వద్దంటున్నావుగా, కృష్ణుడికి పూజ చెయ్యొద్దంటున్నావుగా, కృష్ణుడు రాజు కాడంటున్నావుగా. నేను ఒక మాట చెప్తాను. సభలోననున్న ఈ అవనిపులెల్లా అతని దయం పరిముక్తులు. ఒకప్పుడు ఇవాళ ఈ సభలో నువ్వు రాజులని ఎంతమందిని పిలుస్తున్నావో ఈ రాజులందరూ జరాసంధుడి చేత బంధింపబడినవారు. జరాసంధ సంహారం చేసి వాళ్ళందరినీ విడిపించినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణానుగ్రహం చేత వీళ్ళందరూ కారాగారంలోంచి బయటికి వచ్చి ఇవాళ సభలో కూర్చున్నారు. ఆ రాజుల్నే విడిపించినవాడు ఆయన, అందువల్ల రాచపదవిలో కూర్చున్నారు. ఆయన రాజుగాడంటే ఏమిటి? ఆయన అనుగ్రహం వీళ్ళ రాచరికం. ఆయన కన్నా పూజార్హుడు ఎవరుంటాడు? కాబట్టి వాని చేత నాహవజితులు, ఇందులో ఉన్న ఏ ఒక్కడైనా సరే కృష్ణుడి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళాడో వాళ్ళందరూ కృష్ణుడి చేతిలో ఓడిపోయిన వాళ్ళే. తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. ఏదో ఒక కారణానికి, ఏదో ఒక అవసరానికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి శరణాగతి చేసిన వాళ్ళే. నీ పాదాలు పట్టుకుంటున్నాం, ఎలాగైనా మాకు నువ్వు ఈ కోరిక తీర్చు అని చెప్పి కృష్ణ భగవానుణ్ణి ఆశ్రయించిన వాళ్లే, కృష్ణుడి దగ్గర శరణార్థులుగా నిలబడిన వాళ్లే. ఇంతమంది కృష్ణుడికి శరణార్థులయ్యున్నప్పుడు, ఇంతమందిని కృష్ణుడు జరాసంధుని యొక్క కారాగారంలోంచి విడిపించిన వాడయ్యున్నప్పుడు ఇంతకన్నా గొప్పవాడు లోకంలో పూజించడానికి లభిస్తాడా? మరి హరి పూజనీయుడు కాడు కాడు అని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు?
ఏ ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు? పిడివాద మూర్ఖత్వం తప్ప. సభలో ప్రత్యక్ష సాక్ష్యం కనబడుతోంది, నీకు మాత్రం కృష్ణుడు పూజార్హుడు కాడని కనపడుతోంది. ఏమనుకోవాలి? పాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు క్షత్రియుడు పూజ్యుడమిత విక్రమ సమృద్ధి ఉర్విపతులలో అధికుడై ఉండెనేని. క్షత్రియులలో ఎవరు అపారమైనటువంటి విక్రమాన్ని పొంది ఉండి ఎక్కువ మందిని గెలిచినటువంటి వాడై ఉంటాడో, ఎవరితో మిగిలిన వాళ్ళు తలపడలేరో, ఎవరి పౌరుష పరాక్రమములు సమధికములో, అటువంటి వాడు క్షత్రియులలో మిగిలిన వారి చేత పూజింపబడవలసినటువంటి వాడు. ఈ రెండు కారణముల మురారాతి అర్ఘ్యమునకు అర్హుడు జగదాధారుండు మాక కాదు సదారాధ్యుడు విష్టపత్రయావాసులకున్. ఎలా కాదనంటావు కృష్ణుడు పూజార్హుడని? కృష్ణం వందే జగద్గురుం. అవసరమైతే కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అర్జునుడికి ఉపదేశం చేసి, నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా మోహం పోయింది, నాకు స్మృతి కలిగింది అని అర్జునుడు మళ్ళీ చెయ్యవలసిన కర్తవ్యమునందు పూనిక పొందేటట్టుగా భగవద్గీతని ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు. దేశకాలములతో సంబంధం లేకుండా ద్వాపరయుగంలో చెప్పిన, కలియుగంలో కాదు, ఎప్పటికీ కూడా మనిషి తన జీవితాన్ని పండించుకోవడానికి యోగ్యమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని అందించినటువంటి జగద్గురువు. ఇంత జ్ఞానమునకు కారణమైన వాడు ఎవరున్నాడో, ఇంతటి పౌరుష పరాక్రమములు కలిగిన వాడు, ఇంతమంది రాజుల్ని ఓడించినవాడు, ఇంతమంది రాజుల్ని జరాసంధుని యొక్క చెర నుంచి విడిపించినటువంటి వాడు, క్షత్రియులంటావా అందరికన్నా పౌరుష పరాక్రమములలో అధికుడు. జ్ఞానులలో అంటావా ఆయనకన్నా అధికుడు ఎక్కడున్నాడు? ఆయనకన్నా జ్ఞాని ఉన్నాడా? ఆయనకన్నా విషయములు తెలిసిన్నవాడు ఉన్నాడా? అసలు నిజానికి వేదమే ఆయన నుండి వచ్చింది. ఇంకా ఆయనకన్నా జ్ఞాని ఎవరున్నాడు? ఆయనకన్నా పౌరుష పరాక్రమములు ఉన్నవాడు ఎవరున్నాడు? అటువంటి వాడు పూజార్హుడు కాకపోవడం ఏమిటి? ఏదో మాట్లాడుతున్నావు అంతే మూర్ఖంగా. అంతేకాని నా పెద్దరికం మీద నీకు నమ్మకం లేదు, కృష్ణుడి యొక్క పూజార్హత మీద నమ్మకం లేదు, ధర్మరాజు గారి యొక్క నడవడి మీద నీకు నమ్మకం లేదు. నీకు నమ్మకం ఏంటి? నీ గొప్పతనం మీద. అంతే. మూర్ఖత్వం కాక ఏమిటి మాట్లాడుతున్నావు? ఇవి కాదని నువ్వు అనగలవా? కాబట్టి వృద్ధులు ఎంతమంది ఉన్నా జ్ఞానికి పూజ చెయ్యమని శాస్త్రం చెప్తోంది. అయినప్పుడు మహాజ్ఞాని, అంతటి గొప్పవాడు, గొప్ప శౌర్యమున్నవాడు, అనేక గుణములకు నిధి. ఏదో రుక్మిణీదేవి అంతటిది లేఖ వ్రాస్తూ ఒక మాట అంటుంది. ఏదో శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైజ్యుడు నీ పదాంబుజాయినైన నన్ను తా బడితా కొనిపోయదనంచును ఉన్నవాడు అంటుంది. ఈ చైజ్యుడు అంటుంది. రుక్మిణీదేవి లేఖ వ్రాసినప్పుడు కూడా శిశుపాలుడికి ఇచ్చిన కితాబిదే. అసలు అంధుడు అంటే జ్ఞానము లేనివాడు, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని గుణములు, ఇంత శౌర్యము, ఇంత పరాక్రమము, ఇంత జ్ఞానము కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ కన్నా పూజార్హుడు సభయందు ఇంకెవరుంటారు? కాబట్టి కృష్ణుడికి పూజార్హత అన్న విషయంలో నీ అభ్యంతరానికి అర్థం లేదు. పూజితల తృప్తులగుదురు భూజలురులు అచ్యుతుండు పూజితుడగుడున్ తేజమున జగత్రితయము పూజితమయి తృప్తి నుండు పుణ్య సమృద్ధిన్. లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా తీసుకొచ్చి సభలో మీకన్నా పూజార్హులు లేరు, మీరు అందరికన్నా అధికులు కనుక మిమ్మల్ని పూజ చేస్తున్నాం అని చెప్పి తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టి పూజ చేశారనుకోండి, మొదట తృప్తి ఎవరు పొందుతాడు అంటే ఆయన పొందుతాడు. అది నిస్సందేహం. సభలో కొంతమంది అసూయ పొందవచ్చు, అది వేరు విషయం. కొంతమందికి అంగీకారయోగ్యం కాకపోయినా, అమర్షమున్నా ఆయనతో తలపడలేక ఊరుకోవచ్చు, లేదు సభామర్యాదకి కట్టుబడి ఊరుకోవచ్చు. కానీ ప్రధానంగా ఒక సభలో ఒకడిని అధికుడు అని పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు. నేను చేసినటువంటి సాధనకి, నేను చేసినటువంటి పరిశ్రమకి తగినటువంటి గుర్తింపు లభించింది అని ఆనందపడతాడు. ఆ ఒక్కడే సంతోషపడతాడు సభాపూజ్యత చేత. కానీ కృష్ణుణ్ణి పూజ చేస్తే 3 లోకములు సంతోషిస్తాయి. 3 లోకములు ఎందుకు సంతోషిస్తాయి అంటే ఆయన సర్వాంతర్యామి కనుక. ఆయన పొందిన సంతోషం సమస్త జీవుల యొక్క సంతోషం కనుక.
పద్మావతి కళ్యాణ సందర్భంలో వెంకటేశ్వర స్వామి వారు శుకబ్రహ్మ ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నారు. శుకబ్రహ్మ భోజనానికి పిలిచారు. పిలిస్తే ఏం పెడతాడనుకున్నారు. ఆయన ఏం పెట్టగలడు, ఏదో ఇంత పెరుగన్నం పెట్టగలడు. మిగిలిన వాళ్ళందరూ నింద చేశారు, మేమందరం భోజనానికి వస్తే ఇలాగా పెట్టడం అని. అసలు మిగిలిన వాళ్ళకి ఇంకా పెట్టలేదు. ఆయనని నింద చేస్తారేమో ఇంతటి మహాభక్తుడని వెంకటేశ్వర స్వామి వారిది కొద్దిగా తీసి నోట్లో వేసుకొని గుటుక్కున మింగి సమస్త భూతములు తృప్తి చెందుగాక అన్నాడు. ఆయన సంతోషపడేటప్పటికి, ఆయన తృప్తి పొందేటప్పటికి ఆయన వెనక ఉన్న కోట్ల పరివారానికి తిరుణిపులు వచ్చాయి. అయ్యో బాబోయ్, శుకబ్రహ్మ మాకేమైనా పెడతావేమో, ఏమీ పెట్టకు, కడుపు నిండుగా ఉందన్నారు. ఆయన పొందిన తృప్తి సమస్త ప్రాణుల యొక్క తృప్తి. శ్రీహరికి చేసిన పూజ 3 లోకములలో ఉన్న సమస్త జీవకోటికి చేసిన పూజ. ఏది సభలో ఏ ఒక్కరికి పూజ చేసినా అది వారికి చెందిన పూజ. వారికి చేసిన పూజ 3 లోకములకు చేసిన పూజగా ఎలా అన్వయం అవుతుంది? అది ఒక్క కృష్ణుడి యందు మాత్రమే అన్వయం అవుతుంది. అంతటి మహితాత్ముడైనటువంటి కృష్ణ భగవానుడికి పూజ చేస్తాము అని చెప్తుంటే, ఆయనకి పూజ చెయ్యడానికి వీలు లేదు అని చెప్పడానికి నీకు ఏ కారణం ఉంది? ఎంత సాహసం చేసి ఈ మాట అంటున్నావు? కాబట్టి నువ్వు చెప్తున్నదంతా కూడా మూర్ఖమైనటువంటి వాదన. ఆయన కానిది, ఆయన లేనిది, ఆయన వ్యాపించనిది ఈ లోకమునందు ఇంకొకటి లేదు. సమస్తమును ధరించి భరించి వహించి నిర్వహించగలిగినటువంటి సమర్థుడు ఆయన ఒక్కడే. బుద్ధియు మనమును పురుషుండు అవ్యక్తమగుచున్న ప్రకృతియు అంబరంబు ధరణియు తరణియు దహనుండు చంద్రుండు గాడ్పును దిక్కులు కాలములను తానయే జంగమ స్థావరాత్మకమైన సకల భూత ప్రపంచమునెల్ల తన దివ్యశక్తిమయమై దాల్చిన సర్వాత్ముడు, సర్వభూతేశ్వరుడు, సర్వవంజ్యుడు, అధిక యోగ నిష్ఠితాత్ములకు మహాయోగివరులు తత్వయుక్తి చేసి ఎరిగినట్టు నీకు ఎరుంగబోలునే అనుచు భీష్ముడన్న అవసరమునా. ఆ భీష్మాచార్యుల వారు ఇంకా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయడము అంటే ఇక్కడ మీరు అందులో ఉండేటటువంటి 2 విశేషాల్ని జాగ్రత్తగా గమనించాలి. మహాభక్తుడైనటువంటి వాడు, పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాణ్ణి మీరు ఏ కారణం చేత కదపండి, ఆయన మరింత పారవస్యంతో భగవంతుడి గురించే మాట్లాడతాడు. ఆయన ఎంత పారవస్యంతో మాట్లాడతాడో ఆయన భగవత్ తత్వమునందు అంత రమిస్తూ ఉంటాడు, అంత ఆనందపడిపోతూ ఉంటాడు, అంత సంతోషపడిపోయి ఆపలేక ఇంకా 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 మాట్లాడుతూ సంతోషపడుతూ ఉంటాడు. అది ఆయన లక్షణం. ఆయన అలా ఎంత మాట్లాడగలడో, ఎంత సంతోషపడగలడో అంత ఏడవగలడు విరుద్ధమైన వాడు. వాడికి ప్రతి విషయంలోనూ తప్పే కనపడుతూ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ తప్పే కనపడుతూ ఉంటుంది. అలా ఎందుకు ఉండాలి, అదే ఎందుకు ఉండాలి అని వాడంటాడు. ఎందుకని అంటే 2 పరస్పర విరుద్ధమైన విషయాలు. తూర్పు తూర్పే, పశ్చిమం పశ్చిమమే, ఉత్తరం ఉత్తరమే, దక్షిణం దక్షిణమే, రాత్రి రాత్రే, పగలు పగలే. అవి 2 దేని స్వభావాన్ని అవి పొంది ఉంటాయి. అగ్ని అగ్ని, జలము జలమే. భీష్ముడికి భగవంతుని యొక్క తత్వ పరిశీలనము మనసునందు ప్రచోదనం అవగానే ఆయన పొందేటటువంటి ఆనందం అలా ఉంటుంది. ఆ ఆనంద జరి వాగ్రూపమును పొంది నీకు ఏమి తెలిసని భగవత్తత్వం తక్కువని మాట్లాడుతున్నావు, అసలు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది అని బుద్ధి, అసలు సమస్త జీవులలో ఉన్నటువంటి నిశ్చయాత్మకమైన శక్తి ఏదుందో దాయిని సంకల్ప వికల్ప సంఘాతమై మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి అనేక ఆలోచనలను ప్రతిపాదనల రూపంలో తీసుకురాగలిగినటువంటి లక్షణముండి సూక్ష్మ శరీరమై తీసినటువంటి ఊపిరి చేత కదిలేటి లక్షణమున్నటువంటి మనస్సుగా ఉండేటటువంటి వాడు ఆయనే. అందరిలో ఉండేటటువంటి జీవుడు అని పేరు పొందినవాడు ఆయనే. అలాగే ఆయన ప్రకృతి స్వరూపంతో లోకంలో నానా విధములైనటువంటి రూపములుగా మారగలిగినటువంటి వాడు. ఈ భూమి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రాణులున్నాయి, ఎన్ని రకాల చెట్లున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని నదులున్నాయి, ఎన్ని సముద్రాలున్నాయి, ఎన్ని ఏర్లున్నాయి, ఎన్ని భూమిలో మట్టి కణాలున్నాయి, ఎన్ని ఆకులున్నాయి, ఎన్ని అంకురములు వస్తున్నాయి. దున్నిన భూమి దున్ని విత్తనాలు వేస్తుంటే మళ్ళీ పంట ఎంత పండుతోంది.
ఈ భూమి లోపల ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత తీసినా ఎంత పైకొస్తోంది. అయిపోవడం అన్న మాట ఉందా? ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు ఎన్ని వాడుకున్నా ఇంకా వసుంధర అయి భూమి అలా ఇస్తూనే ఉంది. ఎన్ని నక్షత్రాలు నేల రాలకుండా ఆధారం లేకుండా ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. సూర్యచంద్రులు ఇద్దరూ ఖచ్చితంగా వేళ ప్రకారం ఎలా కదులుతున్నారు, ఎలా ప్రకాశిస్తున్నారు, ఎలా లోకులను అందరినీ కూడా సంతోషింపచేస్తున్నారు. ఇవన్నీ ఎవరి వలన సాధ్యమవుతున్నాయి? ఎవరో ఒకడు లేకుండా ఈ పనంతా జరిగే అవకాశం లేదు కదా. ఒక విషయం నడుస్తోంది అంటే దాని వెనక ఎవరో ఉన్నాడు. ఒక ఇల్లు ఉన్నది అంటే ఆ ఇంటిని నిర్మించిన వాడు ఒకడు ఉండాలి కదా. ఒక చెట్టు ఉన్నది అంటే ఆ చెట్టుని నాటినవాడో అథవా ఆ విత్తనాన్ని తీసుకొచ్చి మట్టిలో పడేసిన కనీసం ఒక కాయకైనా ఉండాలి కదా. ఏదీ లేకుండా ఏ వస్తువు లోకంలో ఏర్పడదు కదా. మరి ఇన్ని జరుగుతున్నాయంటే దాని వెనకాతల ఎవరో ఉన్నాడు కదా. మహాతత్వవేత్తలైనటువంటి వారు కూడా ఈ సమస్త జగన్ నిర్మాణమును చేస్తున్నటువంటి ఆ పరమపురుషుడు ఎవరు అని తపస్సు చేసి అంతర్ముఖులై తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆయన ఒక సాకార రూపంతో దర్శనమిచ్చినాడు, ఆనందముతో నిలబడిపోతున్నారో అటువంటి మహానుభావుడు ఇవాళ మన అదృష్టం కొద్దీ మనం ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకుండా మనలో ఒకడై సభలో కూర్చుని ఉన్నాడు. అది మహాతత్వవేత్తలైన వాళ్ళు గమనించవలరు తప్ప నీ వంటి అల్పబుద్ధికి ఎలా గోచరిస్తుంది, ఎలా తెలుస్తుంది? ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు, ఆయనే ఆకాశం, ఆయనే భూమి, ఆయనే అగ్ని, ఆయనే గాలి, ఆయనే దిక్కులు, ఆయనే జంగమ స్థావరాత్మకమైన ప్రపంచం. అదో అద్భుతం. సృష్టి విభాగంలో లోకం జంగమము స్థావరము అని రెండుగా విభాగం అవుతుంది. జంగమములంటే కదులుతాయి, స్థావరములంటే కదలవు. అన్నీ కదిలాయి అనుకోండి ప్రమాదం. చెట్టు ఉందనుకోండి కదలదు, చెట్టు కదలకుండా అలాగే ఉంటుంది. ఎంత ఎండ రానివ్వండి తాను ఎండలో ఉంటుంది, తన కిందికి చేరిన వాడికి నీడనిస్తుంది. వచ్చి మేక తనని తినేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు, తాను అలాగే ఉంటుంది. ఆఖరికి గొడ్డలి పట్టుకొచ్చి మొదలు నరికేస్తుండనివ్వండి, అది మాత్రం కదలలేదు, అలాగే ఉండిపోతుంది. అది సృష్టిలో దాని లక్షణం. ఎంత భయపడనివ్వండి, మొదలంట నరికేస్తుండనివ్వండి, తాను మాత్రం కదలలేదు. అది అలాగే ఉండాలంతే. స్థావరంగా కదలకుండా అలాగే ఉండేటటువంటి ప్రాణులు కొన్ని, జంగమములై కదిలేటటువంటి లక్షణము కలిగినటువంటి ప్రాణులు కొన్ని. అది ఆయన శాసకత్వం. నువ్వు అలా ఉండాలన్నాడు, అది అలా ఉంటుందంతే తప్ప నేను కదులుతాను అనడానికి దానికి అవకాశం లేదు. నేను కదలకుండా ఉంటాను ఏ తపోనిష్టలోనో ఉంటే తప్ప వీడికి అవకాశం లేదు. స్వభావరీత్యా మాత్రం కదలగలడు, అసలు స్వభావరీత్యా కదలలేదు. ఈ సమస్త సృష్టిని అలా చేయగలిగాడు ఆయన. నువ్వు చేయగలవా? ఒక్కటి చేయగలవా? అలా చెయ్యలేవు. కానీ ఆయన కొన్ని కోట్ల ప్రాణులను అలా విభాగం చేసి ఇప్పటికీ ఎప్పటికీ అలాగే నిలబెట్టగలుగుతున్నాడు. అలా నిలబడింది అంటే ఏదో శాసనం చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? లేకుండా ఎలా ఉంటుంది? శాసనం ఉంది కాబట్టే అలా జరుగుతోంది. ఎవరో ఉన్నాడు చేసినవాడు. బయట కుక్క తిరుగుతోంది, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళే ప్రవేశం చేస్తే కుక్క మురుగుతోంది అంటే నీకు కనపట్టం లేదు, కానీ తలుపులు వేసుకుని లోపల యజమాని పడుకుని ఉన్నాడా లేదా? నీకు కనపడకపోవచ్చు, యజమాని పడుకున్నాడు, అందుకు కుక్క బయట తిరుగుతోంది, తలుపులు వేసి ఉన్నాడు. అలా ఈ బయట ఉన్నటువంటి ఈ సృష్టిని గమనిస్తే ఈ సృష్టి చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తోంది కదా. వాడు తత్వము చేత తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద పరిశ్రమ ఉండాలి. ఒక్కొక్కసారి వాడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన నాడు ఆ అనుగ్రహానికి అవధి ఉండదు. అసలు మన ఊహకందని రీతిలో కిందకి దిగొస్తాడు. సమస్తమైన సర్వభూతేశ్వరుడు ఆయన, సమస్త భూతములకు ఈశ్వరుడు ఆయన. ఎంతకాలము పరిపాలన చేస్తాడో, ఎంతకాలము అవి ఉండాలని నిర్ణయం చేస్తాడో అంతకాలమే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.